ఛానలుకి స్వాగతం. తులారాశి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా మహర్జాతకం అంటే ఈ తులారాశి వారిదే అని చెప్పుకోవచ్చు. ఎందుకు తులారాశి వారిని మహర్జాతకులు అని అంటూ ఉంటాం? కానీ వీరిలో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని కనుక సరిదిద్దుకున్నారంటే వీరి జీవితంలో ఇంకా మరెన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు. అయితే తులారాశి వారి గురించి లోతైన విశ్లేషణ ఈ వీడియోలో చెప్పటం జరిగింది. కాబట్టి తులారాశివారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. అలాగే తులారాశివారు మీ జీవితంలో కనుక ఉన్నట్లయితే వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అలాగే ఖచ్చితంగా తులారాశివారికి ఈ వీడియోని మీరు షేర్ చేయండి. అయితే వీరి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, అలాగే తులారాశి జాతకుల యొక్క జీవితంలో వారికి ఉన్నటువంటి ఒక లోపం ఏంటి, ఆ లోపాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో 7వది. ఈ తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే వీరి యొక్క మనస్తత్వంలో చాలా వరకు మంచి లక్షణాలు ఉంటాయనే చెప్పుకోవాలి. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. అనేక విజయాలను ఈ యొక్క మనస్తత్వం కారణంగా సొంతం చేసుకుంటారనే చెప్పుకోవాలి. పట్టుదల, స్వయం కృషి వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పని మొదలు పెట్టారంటే ఆ పనిని సాధించేంత వరకు, విజయాన్ని పొందుకునేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం ఈ తులారాశి జాతకుల యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ తులారాశికి చెందిన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అనేక విజయాలను వారి కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలను వీరు సొంతం చేసుకుంటారనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ తులారాశికి చెందిన వారి యొక్క మంచి లక్షణం ఏమిటి అంటే కనుక పరోపకార బుద్ధి, దాన ధర్మాలు చేయటం. అంటే ఎప్పుడు కూడా ఎవరైనా ఆపదలు ఉంటే వారికి సహాయం చేయటానికి అందరికంటే వీరు ముందు వరుసలో ఉంటారు. అలాగే దాన ధర్మాలు అధికంగా చేస్తూ ఉంటారు, గుప్త దానాలు చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే తాము చేసే చిన్న దానమైన కాని 10 మందికి కనిపించే విధంగా, 10 మంది గొప్పగా చెప్పుకునే రీతిగా, వారికి వారు వారి గురించి గొప్పగా చెప్పుకునే రీతిలో ఈ యొక్క చిన్న దానాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ తులారాశివారు వారి శక్తి అనుసారం సహాయం చేస్తారు, కానీ గుప్త దానాలు మాత్రమే చేస్తారు. పొగిడించుకోవటం, అలాగే ఎవరైనా పొగిడితే ఆకాశంలో తేలిపోవటం వీరి యొక్క అలవాటు కాదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ తులారాశికి చెందిన వారు సాంకేతిక విద్యలో ఎక్కువగా రాణించగలుగుతారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభను వీరు కలిగి ఉంటారు. అలాగే ముఖ్యంగా వారు జీవితంలో ఎంతో పై స్థానంలోకి ఎదుగుతారు, అనేక విజయాలను సొంతం చేసుకుంటారు. అలాగే ఇతరులకు మార్గనిర్దేశకం కూడా చేస్తూ ఉంటారు. వీరి యొక్క సలహాలు, సూచనలు ఎవరైనా పాటించినట్లయితే వారు కూడా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్తారు. అలాగని వీరి యొక్క మనస్తత్వం కుళ్ళు, అసూయతో కూడిన స్వభావం అయితే కాదు. అంటే మేము ఇతరులకు సలహాలు ఇస్తే వారు ఉన్నత స్థానంలోకి వెళ్తారు కదా అని సలహాలు ఇవ్వకుండా మాత్రం ఉండరు. అంటే తాము ఏ విధంగా ఎదగటానికి ప్రయత్నం చేస్తున్నారో తనలాగే ఎదుటి వ్యక్తులు కూడా ఎదగాలని, వారి వారి రంగాల్లో విజయం సాధించడానికి వీరి వంతుగా వీరు సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారు. ఈ విధంగా తులారాశివారిలో చాలా మంచి లక్షణాలు కూడా ఉంటాయి. ఈ తులారాశివారికి ఉన్నటువంటి మంచి గుణం ఈ పరోపకార బుద్ధి వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది. అంటే అర్హత లేని వారికి కూడా సహాయం చేసి అనేక ఇబ్బందులను కూడా కొన్ని సందర్భాల్లో వీరు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలు ఎదుర్కోవలసిన పరిస్థితి కూడా ఈ తులారాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తుంది. అలాగే జీవితంలో అనేక సుఖాలను కూడా వీరు అనుభవిస్తూ ఉంటారు. అలాగే తరతరాలకు ఈ తులారాశివారు ఆదర్శంగా నిలుస్తారనే చెప్పుకోవాలి. బంధువర్గంలో విభేదాలు ఈ తులారాశివారికి ఎప్పుడూ కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఏ విషయంలో అయినా కానీ రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాశివారికి ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా వ్యక్తిగత సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. కానీ ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను మాత్రం మర్చిపోరు. అలాగే వారు ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అంటే ఎంత తక్కువ స్థాయి నుండి ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కానీ వారు ఎక్కిన మొదటి మెట్టును ఎప్పుడూ మర్చిపోరనే చెప్పుకోవాలి. అలాగే వారికి చేయూతనందించిన ఎవరి చెయ్యిని కూడా వారు మర్చిపోరు. ఎవరు చేసిన చిన్న సహాయాన్నైనా కూడా వారు మర్చిపోరు. జీవితాంతం వారికి చేసిన సహాయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు.
అలాగే తిరిగి వారికి సహాయం చేయటానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా వీరు సాంకేతిక విద్యలో ఎక్కువగా రాణించగలుగుతారు. ఈ తులారాశి వారికి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, సంగీత సాహిత్యాలపై అధిక అభిలాష అనేది ఉంటుంది. అయితే ఈ తులారాశి వారు డబ్బు సంపాదన విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంటే ఎంత సంపాదించినా కానీ దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు. కాబట్టి వీరు సంపాదించిన డబ్బును స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు. ఈ తులారాశి వారికి అనుకోని ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులను వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచి ఫలితాలను వారు సాధించగలుగుతారు. అలాగే దైవభక్తి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయటం వీరికి ఎంతో శ్రేష్టం. అలాగే ప్రతి శుక్రవారం రోజు కుంకుమార్చన చేయించటం కూడా వీరికి శుభకరం. వీరికి అందరితో కలిసిపోయే తత్వం ఉంటుంది. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాణం ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ఎన్నో రకాల మంచి లక్షణాలు వీరిలో ఉంటాయి. ముఖ్యంగా వారు అనుకున్న విజయాలు అన్ని కూడా సొంతం చేసుకుని ఉన్నత శిఖరాలను ఈ తులారాశి వారు అధిరోహిస్తారు. అందుకే వీరిది మహర్జాతకమనే చెప్పుకోవాలి. కానీ వీరి లోపల ఉన్నటువంటి ఒకే ఒక లోపం ఏమిటి అంటే కనుక వీరిలో మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. మాట మీద నిలబడే తత్వం అనేది వీరికి అస్సలు ఉండదు. అంటే వీరి యొక్క మనస్తత్వం ఎంత బాగున్నప్పటికీ ఇటువంటి మనస్తత్వం కారణంగా చాలా మంది వీరిని దూరం పెట్టే సందర్భాలు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మాట్లాడిన మాట, ఇప్పుడు చెప్పిన హామీ గంట తర్వాత మర్చిపోతూ ఉంటారు. హామీ ఇచ్చి ఎన్నోసార్లు మాట తప్పుతూ ఉంటారు. అలాగే ముఖ్యంగా కొన్ని షూరిటీ సంతకాల విషయంలో కూడా వీరు మాట ఇచ్చి వెనక్కి తగ్గే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. ఈ విధంగా మాట మీద నిలబడే తత్వం లేకపోవటం వల్ల వీరి సొంత వారు కూడా కొన్ని సందర్భాల్లో వీరిని దూరం పెట్టే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా అవసరాల్లో ఉన్నప్పుడు ధనం ఎవరినైనా అడిగినట్లయితే ధనాన్ని సహాయం చేయటంలో అవతలి వ్యక్తులు వెనకంజ వేస్తూ ఉంటారు. ఎందుకంటే వీరిలో ఉన్నటువంటి ఈ మనోచాంచల్యమే దీనికి ఒక కారణమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరిలో ఈ లోపాన్ని కనుక వీరు సర్దుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు. అంటే మాట మీద నిలబడే తత్వం లేకపోతే ఒకసారి 2 సార్లు అవతలి వ్యక్తులు వీరిని గమనించినట్లయితే చాలా చులకనగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే మాట మీద నిలబడే తత్వం అనేది ప్రతి మనిషికి కూడా వారి యొక్క జీవితంలో చాలా అవసరం. మీరు కనుక మాట మీద నిలబడలేకపోతే మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాలి. కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా దూరం పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా తులారాశి జాతకులు ఈ యొక్క లోపాన్ని ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో కోపం చాలా త్వరగా వస్తుంది. అంటే ఈ విధంగా కోపాన్ని అందరి మీద ప్రదర్శించడం ద్వారా కూడా కొంతమంది వీరిని దూరం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఒక్క లోపాన్ని కనుక వీరు సరిదిద్దుకున్నారంటే వీరి జీవితంలో ఇక దేనికి కూడా కొదువ ఉండదనే చెప్పుకోవాలి. ఎందుకంటే వీరిలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ, ఇంత మంచి జాతకం వీరికి ఉన్నప్పటికీ ఈ ఒక్క లోపం కారణంగానే, అంటే మాట మీద నిలబడే తత్వం లేకపోవటం, ఊరికే కోపగించుకోవటం, ఈ ఒక్క లోపాన్ని కనుక వీరు సరిదిద్దుకున్నారంటే ఇక దేనికి కొదువ ఉండదనే చెప్పుకోవాలి. అయితే తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి మతపరమైన ప్రదేశాల్లో అరటి పండ్లు మరియు లడ్డూలను భగవంతునికి నివేదించి తర్వాత వాటిని ప్రసాదంగా పంచిపెట్టండి. అలాగే తులారాశికి చెందిన పురుషులు మహిళలను ఎల్లప్పుడూ కూడా గౌరవించాలి. మహిళలతో దురుసుగా ప్రవర్తించటం మీకు చాలా హానికరం. దేవుడి పూజలు మరియు ఇతర ఆచారాలపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండండి. మీ ఇంటి పైకప్పు పైన పక్షుల కోసం ఆహార ధాన్యాలను బరువైన మట్టి పాత్రల్లో ఉంచండి. అలాగే నీటిని కూడా ఉంచండి. ఈ విధంగా పశు పక్షాదులకు మీరు ఆకలి దప్పులను తీర్చారంటే అది మీకు ఎంతో పుణ్యకర్మను ఇస్తుంది. మీ జీవితంలో ఎన్నో పుణ్య ఫలితాలు పొందుకుంటారు. ముఖ్యంగా శివారాధన, విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది. అలాగే లలితా సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేయటానికి ముందు వరుసలో ఉండాలి. అప్పుడు మీకు ఆ పుణ్య ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. చూశారు కదండి తులారాశి వారిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, అలాగే ఏ విధంగా వారు మహర్జాతకులని చెప్తున్నాం. ముఖ్యంగా వారిలో ఉన్నటువంటి ఒక లోపం ఏంటి, ఆ లోపాన్ని సరిదిద్దుకున్నట్లయితే వారు ఏ విధంగా శుభ ఫలితాలను పొందుకుంటారు. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.